కలిపి ఉంటే ఏమవుతుందంటే పోసేటప్పుడు వదిలేటప్పుడు డ్రిప్లో వదిలేటప్పుడైనా పోసేటప్పుడైనా మ్యాక్సిమం మొక్కకి ఒక 3 అడుగులు చుట్టూ కలుపు లేకుండా చూసుకోండి. మీకేందంటే వదిలేరంటే ఆ మొక్క ఎంత తీసుకుంటే తెలియదు కానీ దానికంటే చాలా ఫాస్ట్గా ఇది తీసుకుంటుంది, మీకు విపరీతంగా పెరిగిపోద్ది. దానికి అందాల్సిందంతా ఇది లాక్కుంటుంది. ఇది మీకు డ్యామేజ్ అవుతుంది కదా. మనం ముందు పోసి కాపాడాలనుకున్నప్పుడు ఇది కట్ చేయబాకండి, ఇది కట్ చేయొద్దండి. ఒకవేళ ఎండు పుల్లు ఉంటే వదిలేసేయండి, కట్ చేయొద్దు. ముందు పోసేసేయండి. రికవరీ అయిన తర్వాత చిగురులు వచ్చిన తర్వాత అదేంటంటే కొన్నిసార్లు మనం ఎండిపోయిందన్న కొమ్మలోంచి కూడా చిగురు వస్తుంది. ఆ రూట్ డెవలప్ అయిన తర్వాత రూట్లోంచి దీనికి కావాల్సిన పోషకాలు అందిన తర్వాత ఇది మళ్ళీ ఏంటంటే ఎండిపోయిన కొమ్మ అనుకున్న దాంట్లోంచి కూడా చిగురులు వచ్చే అవకాశం ఉంటుంది. అది వదిలేస్తే మీరేంటంటే దీనికి ట్రీట్మెంట్ చేయకముందే ఎండిపోయింది కదా, ఏడదాకా కట్ చేశారనుకోండి, ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ కట్ చేశారనుకోండి, ఏడు వరకు పచ్చి ఉన్నప్పుడు కట్ చేసేస్తారు మీరు, ఇది పచ్చి ఉంది కదా అని. ఇది స్పీడ్గా ఏడదాకా ఎండిపోద్ది. మళ్ళీ కట్ చేశారనుకుంటే మీరు దానికి అవకాశం కొంచెం స్పీడ్గా ఇంకా వెనక్కి వెళ్ళిపోవటానికి, ఎండుకుంటూ వెళ్ళటానికి మనం ఒక చిన్న అవకాశం ఇచ్చినట్టు ఇది. అందుకని వదిలేసేయండి, మందు పోయండి. చిగురులు వచ్చినాక మనకి ఏదైతే ఎండు పుల్లు ఉందో అప్పుడు తీసేసేయండి.